జోగులాంబ అమ్మవారికి కర్నూలు జిల్లా కలెక్టర్ పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ అని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కానీ ఈ ఏడాది జోగులాంబ అమ్మవారికి ఏపీ పట్టు వస్త్రాలు సమర్పించలేదన్నారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. భక్తుల మనోభావాలను కాపాడాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దసరాకు కర్నూలు కలెక్టర్ వచ్చి అమ్మవారికి చీర సమర్పించారు. దసరా పండుగ రోజు అధికారికంగా ఆనవాయితీ ఇప్పటి కూడా ఉంది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత కూడా జోగులాంబ తల్లికి దసరా పండుగ రోజు కర్నూలు నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి కర్నూలు నుంచి చీర కలెక్టర్ తీసుకొచ్చి ఇస్తే ఆ అమ్మవారికి ఇస్తే దసరా పండుగ రోజు అమ్మవారికి ధరిస్తారు. ఈ రోజు వరకు కూడా ఉంది ఆనవాయితీ. చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ అనుభవజ్ఞుడు. వారు ఉండేది కూడా హైదరాబాద్లోనే కదా. టీటీడీ చైర్మన్ గారు ఉండేది కూడా హైదరాబాద్లోనే, తెలంగాణలోని అత్యధిక శాతం. మనం కలిసిమెలిసి ఉండడానికి దేవుని దగ్గర అభిప్రాయాలు వద్దు. బ్రహ్మోత్సవాల్లో ఈ గద్వాల పట్టు వస్త్రాలే తీసుకెళ్తారు. గద్వాల సంబంధించినటువంటి జోగులాంబ తల్లికేమో కర్నూలు నుంచి దసరా పండుగ రోజు అక్కడ నుంచి తీసుకొస్తారు. బ్రహ్మోత్సవాలకేమో గద్వాల నుంచి, ఇక్కడ నుంచి గద్వాల నుంచి చేనేత వస్త్రాలు స్వామివారికి అమ్మవారికి గద్వాల నుంచి తీసుకెళ్తారు. ఇది ఆనవాయితీ, ఇప్పటి కూడా ఉంది అది ఆనవాయితీ.